ఓరుగల్లు నగరం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. మైసూరు తరహాలోనే వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట రంగలీలా మైదానంలో రావణవధ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. రంగలీలా మైదానంలో నిర్వహించే ఉత్సవాలకు 70 అడుగుల భారీ రావణాసుని ప్రతిమ, తారాజువలు, నాగుపాము, మల్లె చెట్టు, బాణసంచాలు కాల్చుచుండగా వెలుగులు వెదజల్లే విధంగా ఈసారి లేజర్ షో ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలను నిర్వహించే రంగలీలా మైదానంలో ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దసరా ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. దీనిపైన మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి. ఈ విజయదశమి సందర్భంగా వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో రావణాసుర వధ ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. చూడొచ్చు, మనం ప్రస్తుతం రంగలీల మైదానంలో ఉన్నాం. ఈ మైదానానికి వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తిలకించేందుకు వస్తున్నారనే ఉద్దేశంతో మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎట్లాంటి నిర్మాణం చేస్తుంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రావణాసుర వధ ఉత్సవాలను ఏ సమయానికి ప్రారంభం చేయబోతున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళి సీతారాముల గుడి కానుండి రామలక్ష్మణ విగ్రహాలు ఇక్కడికి వస్తాయి, గుట్ట దగ్గరికి వస్తాయి. తర్వాత ఇక్కడ గుట్ట దగ్గరికి వచ్చినాక విఐపీస్ అందరూ విచ్చేసిన తర్వాత 6 నుంచి 7 గంటల లోపు ఇక్కడ కార్యక్రమాలు అయితే, దానికంటే ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కూచిపూడి నృత్యం కానీ, తర్వాత వివిధ రకాలైన నృత్యాలు ఇక్కడ ఉంటాయి. అన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి ఇక్కడ. తర్వాత విఐపీల ప్రసంగాలతో దాదాపుగా ఒక 2 లక్షల మంది ఈ యొక్క ఉత్సవానికి చేయడానికి సన్నద్ధమై ఉన్నారు. వాళ్ళకు తగినట్టుగా మేము కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు అధికారులు 11 డిపార్ట్మెంట్ల అధికారులతో, మున్సిపాలిటీతో సహా అందరు అధికారులు కూడా ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ, పోలీస్ శాఖ వారు ముఖ్యంగా వాళ్ళు బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈసారి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా కూడా ప్రజలకు ఆహ్లాదకరంగా కలిగించేందుకు ఒక 60 అడుగుల ఎత్తుతోని విగ్రహం తయారు చేసి, బాణసంచా తయారు చేసి అత్యంత వైభవంగా కూడా ఈ ఉత్సవాలు మైసూరు తర్వాత, భారతదేశంలోనే మైసూరు తర్వాత మా రంగలీల మైదానానికే పేరున్నది కాబట్టి ఆ స్థాయిలో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. చెప్పండి, అంటే ప్రతి ఏటా ఉత్సవ నిర్వహణ సాగుతుంది, ప్రతి ఏటా ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతారు? ప్రతి ఏటా మేము ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి కారణం ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు, మమ్మల్ని ఆదరించే ప్రజలు, వారి యొక్క సంతోషం కోసమే మేము ఈరోజు ఎంతో వైభవంగా ఒక నెల రోజులు కష్టపడి మా కమిటీ కార్యవర్గం అంతా కూడా ఈ కష్టపడి రావణుని యొక్క ప్రతిమను పేర్చి ఇవన్నీ బాణసంచా అమర్చి దాని ద్వారా రావణవధ చేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఇది దేశంలోకి వెళ్ళా మరి ప్రాచుర్యమైనటువంటి ఇప్పుడున్నటువంటి రంగలీలా మైదానం. ఇంతకుముందు కూడా మైసూరు తర్వాత మనదే అనుకున్నాము. ఇప్పుడు మైసూరు కంటే మించి కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అనుకున్నాక కూడా మేము రావణ ప్రతిమను తీర్చిదిద్ది మరి ఈ సంవత్సరం కూడా బాగా భారీ ఎత్తున బాణసంచా పేల్చివేయడానికి సిద్ధమై ఉన్నాం. సరే, ఎట్లా నిర్వహణ ఎట్లా సాగుతుంది? నిర్వహణ ఇక్కడ మేము మున్సిపల్ అధికారులను, కూడా అధికారులను, ఆర్ఎండ్బి వారిని వీరందరూ కూడా మేము సమీకరణ చేసి సమన్వయపరిచి మా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్రావు గారు వారి యొక్క ఆధ్వర్యం లోపట ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉండేందుకు ఇక్కడ కుర్చీలు ఏర్పాటు చేసాం, లైటింగు, మైకు, అదేవిధంగా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇక్కడికి కనిపించే ప్రజలకు కూడా సైడ్ స్క్రీన్లు పెట్టి వారికి కూడా చూసేటువంటి మరి వీళ్ళను కల్పించినాం. ఇక ముందు కూడా రాబోయే కాలంలో కూడా ఇంతకంటే బాగా చేస్తామనేది కూడా మా యొక్క అభిలాష. ఈ దసరా ఉత్సవాలు అనేది కనీసం సుమారు 100 సంవత్సరాల నుండి అనాదిగా అవినీతిపై నీతి నిజాయితీ గెలిచిన సందర్భంగా వాటిని ప్రోత్సహించుకొని దానికి సంకేతంగా ఎన్నటికైనా అవినీతి ఓడిపోతుంది, నిజాయితీ గెలుతుంది అనే దానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను చేయడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుండి అనాదిగా చిన్న చిన్న చందాలతో చేసిన దాన్ని ఈరోజు గవర్నమెంటు అండర్టేకింగ్, అంటే మొత్తం గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లన్నీ కూడా గవర్నమెంటే చేస్తుంది. ఓన్లీ బొమ్మకు సంబంధించిన బాంబులు, చిన్న చిన్న ఖర్చులు మాత్రమే మేము పెడుతూ ఉంటాం. అక్కడికి కూడా మాకు దగ్గర 20-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. నెల రోజులు అందరూ కింది నుండి పై దాకా అందరు సభ్యులు సమిష్టిగా కృషి చేస్తారు.
ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రతి వ్యాపారస్తులు నాయకులు కూడా మాకు ప్రతి సంవత్సరం సహకరిస్తారు, మాకు చందాలు ఇస్తారు, సహకరిస్తారు. మున్సిపాలిటీ పూర్తి ఏర్పాట్లన్నీ మున్సిపాలిటీ కమిషనర్, మున్సిపాలిటీ మేయర్ గారు చూస్తారు. మా మంత్రివర్యులు, మా సురేఖ మేడం గారు, మా మురళీధర్ గారు మేము వెళ్ళి కలవగానే అందరు ఆఫీసర్లకు చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయినాయి. ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా పండుగ వాతావరణాన్ని పండుగ లెక్క చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినందుకు దసరా ఉత్సవ కమిటీ తరఫున ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క ఆఫీసర్కు మా ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు. ఈ నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల జరిగే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ చెప్తుంది. విడుదల రాజుతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.